ఉంది కదా కర్రీ పాయింట్ పెడతాము కొంచెం ఎవరైనా చూసి చెప్పండి అమ్మా హోల్సేల్ కి అమ్ముతున్నాం కర్రీలు వండేసిన కూరలు పచ్చళ్ళు నిమ్మకాయ పచ్చళ్ళు కొబ్బరి పచ్చళ్ళు ఐదు ఇచ్చావు ఏది మీరు కాంప్లీట్ నేమ్స్ ఉంటుంది మీద ఫిబ్రవరి 30 తారీఖున ఓపెన్ చేస్తున్నాము సో చూడండి అవి ఇంగ్లీష్ లో ఉంటాయి చదవలేవులే నువ్వు ఇంగ్లీష్ లో ఉంటాయి కదమ్మా టేస్ట్ చూడండి పచ్చడి నిమ్మకాయ పచ్చడి కొబ్బరి పచ్చడి ఇవన్నీ ఉంటాయి టేస్ట్ అన్ని నార్మల్ రేట్లేనా హోల్సేల్ రేట్ తక్కువగా ఉంటాయా నా టేస్ట్ బాగుంది మీకు నచ్చిందా లేదా నచ్చింది వ్యాపారం బాగా జరుగుతుందా బాగుందా అయితే దిష్టి తీసి శ్మశానం దగ్గర నిమ్మకాయలు పరిచేస్తారా అమ్మ బాబు అవి తెచ్చి చేసామాట అదే పచ్చడి నాకు పచ్చడే మరి పెట్టుబడి వ్యాపారం కదమ్మా ఏం పని చేసినారా బాబు ముందు ముందు కూడా చెప్పాలి కదరా బాబు కుదరా బాబు లేకపోతే పోయింది పెట్టుబడి లేకపోతే శ్మశానం కాడ తెచ్చేస్తా ఏ ఊరి నుండి వచ్చారా బాబు అలా మాట ఈ కర్రీస్ ఏముంటాయి కొన్నా సార్ విని పోలే వద్దులే వద్దులే కుక్క పీతలు కూర గొద్దుల పులుసు నేనే దొరకలేదు అలాంటి చెప్పడానికి గొద్దు గొద్దులు తీసుకున్నావు తక్కువ రెండుకి ఎత్తున్నాం మరి నువ్వు అలా చూస్తున్నావు అలా నవ్వుతాను పెట్టి ఇప్పుడు ఈ కొబ్బరికాయలు ఉన్నాయా చీపురు కట్టేది పట్టుకొని ఫోటో చీపురు కట్టే పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం వ్యాపారం ఏదమ్మా వ్యాపారం చేసుకున్నావు ఇదేటమ్మా చీపురు కట్ట తెచ్చేస్తుంది కామెడీ కూడా చేస్తావు కామెడీ చేస్తారు కామెడీ చేయడానికి ఒక్కొక్క పిత్ర ఒక్క కొద్ది కూర పచ్చడి చేసుకొని వచ్చి కాదు ఉండు అడుగుతారా రెండు మరీ మరీ తీసుకొచ్చి చదువు దేని చేస్తాం ఇక్కడ పనులు కావాలమ్మా కావాలి 5 మొగులు 5 ఆడు ఎంతమంది పర్లేదు ఇప్పుడు ఎక్కడైనా పనే కదా ఎక్కడైనా అయితే పని ఏటకున్నారు ఇప్పుడు మన సేవలు ఉంటాయి కదా చచ్చిపోతారు ఆ సేవల మీద డబ్బులు వేస్తారు అవి మనం ఏరుకోవాలి జల్లుతారా జల్లుని మనం వీళ్ళకి ఏరుకోవడమే ఇప్పుడు జల్లుతారా ఏరుకోవడమే సెలెక్ట్ అయిపోయింది ఇవిడ అయితే ఆ డబ్బులు ఏం చేయాలంటే సార్ కప్ చెప్పా డబ్బులు రూపాయితో చారు కప్ప సరిపోయారు ఇద్దరు పనికి సార్ మీరు చేయగలరా లేదని ఇవి చేస్తుంది మరి మీరు చేస్తాం మరి 15,000 చేస్తాం 15,000 చేస్తాం అంటే బొంబాయి ఢిల్లీ ఒక్కొక్క రోజు ఒక రోజు చచ్చిపోతే ఎక్కడ చచ్చిపోతే ఎక్కడ చచ్చిపోతే అక్కడికి వెళ్ళాలి ఎక్కడ చచ్చిపోతే అక్కడికి వెళ్ళాలి ఎక్కడ చచ్చిపోతే అక్కడికి వెళ్ళిపోయి ఏరుకోవడం సైడ్ వచ్చాను కోరత్తుంది నిజాయితీగా చెప్పా సార్కి కానీ ఒకటే మీరు 4 ఊర్లకి ఎంప్లాయ్ నువ్వు 5 ఊర్లకి